హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక చిన్ని వ్లాగ్తో వచ్చేసిందండి మీ సుధక్క. మరి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారని ఆశిస్తూ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే అలా తోటలోకి వచ్చాను. కింద అయితే 2 గుమ్మడికాయలు ఉన్నాయి, ఆ 2 కట్ చేసేసాను. ఇక అదే తీగ మనకు మిద్దెపైకి కూడా పాకింది కదా, సరేలే అని చెప్పి ఒకసారి మిద్దెపైకి వెళ్ళినప్పుడు చూస్తేనేమో మిద్దె పైన కూడా ఇలాగా పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. సరే అని అవి 2 కట్ చేసుకొని వచ్చేసాను కిందికి. ఇక ఈరోజు అయితే పనమ్మాయి డుమ్మా కొట్టేసింది. ఇక ఇంటి పని నాకే తప్పలేదు. ఈ పని మనకేం కొత్త కాదు కాబట్టి ఆ పిల్ల రాకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను పనమ్మాయిని పెట్టుకోయింది లాస్ట్ ఇయరే. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు కాస్త లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ కింద అనేది బాగా పెయిన్ వచ్చేసింది. సరే అని చెప్పి ఆ ఇయర్ నుంచి ఈ పనమ్మాయిని అయితే పెట్టుకున్నాను. అప్పటి నుంచి తను చేస్తుంది. కానీ అంతకు ముందంతా కూడా ఇంటి పని అలాగనే జాబు అన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. సరేలే అని చెప్పి ఇక ఈరోజు అయితే ఇంటి ముందంతా కూడా బాగా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకొని ఒకసారి కిచెన్లోకి వచ్చేసాను. ఇక పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను టిఫిన్ చేసుకుందాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేసి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక మిగిలిపోయిన దోశలన్నీ కూడా పక్కకు పెట్టేసి నేను దోశ వేసుకుందాము అని చెప్పి ఈరోజైతే చుక్కకూర పచ్చడి చేసుకున్నాను, వంకాయ కూర అది చేశాను. సరే అని చెప్పి దోశలోకి ఈరోజు నార్మల్గా కాకుండా ఉల్లిపాయ కారము పచ్చిమిర్చితో చేశాను. ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం కలర్ రెడ్గా ఉండదు, కానీ ఇక సేమ్ మనకు ఉల్లిపాయ ఎర్రకారం ఉన్నట్లే ఉంటుంది, కానీ అంతకంటే కూడా బాగుంది పచ్చిమిర్చితో. ఇప్పుడు ఎలాగో పచ్చిమిర్చి రేటు చాలా తక్కువ ఉంది కదా, కేజీ మాకైతే ఇక్కడ 20 రూపాయలు, ఒక్కోసారి 10-15 రూపాయలకే కూడా ఇచ్చారు. ఇలాగా మార్నింగ్ అయితే ఉల్లిపాయ పచ్చికారం అయితే చేసి పెట్టాను, పిల్లలకు పోసి ఇచ్చాను. పిల్లలంతా వెళ్ళిపోయి పూజ అది చేసుకొని అన్నీ కూడా ఇంటి పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు దోశ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య దోశలన్నీ కూడా నేను కాస్త కలర్ దోశలు అంటే మనము బియ్యాన్ని తగ్గించేసి ఈ జొన్న, రాగి, సజ్జలు, మిల్లెట్స్ అన్నీ కలిపేసి దోశలు అయితే పోయడం స్టార్ట్ చేశాను. చాలాసార్లు అవే వేసి పిల్లలకి ఇక బోర్ అయిపోయిందని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు ఈ బియ్యం దోశలే చేశాను. ఇదే వీడియోలోనే బియ్యం పిండితో తప్లెంట్ కూడా చేశాను రాత్రికి, అది కూడా చూపిస్తాను. అదేవిధంగా జొన్న పిండితో కూడా చేశాను. అదొకటి ఉల్లిపాయ కారం దోశ. అవిసె గింజలతో నేను పొడి చేసి పెట్టుకొని రోజు కూడా దాన్ని ఎలా తాగుతాను అనేది కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఉల్లిపాయ పచ్చికారం దోశ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంట్లో పిల్లలకి దోశలంటే ఏ దోశలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అందుకనే దోశల్లోనే నేను రకరకాలుగా మిల్లెట్స్ అనేవి యాడ్ చేసి ఇలాగా దోశలన్నీ కూడా పోస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఉల్లిపాయతో పచ్చికారం ఎలా చేశానో చూపించేస్తాను. ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా ఉల్లిపాయలను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మనం తిరగలిగిన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను బాగా వాష్ చేసి యాడ్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొద్దిగా చింతపండును, అలానే పుట్నాల పప్పుల పొడిని, పప్పుల పొడి అంటాం కదా, అది కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా మిక్సీ జార్లోకే వేసేసుకున్నాను. అన్నీ వేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకు ఉల్లిపాయతో పచ్చికారం అయితే రెడీ అయిపోతుంది. మనము జనరల్గా ఉల్లిపాయ ఎర్రకారం చేసుకుంటూ ఉంటాం కదా,
దోశలు అనేటప్పటికీ ఎక్కువగా అవే చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది రుచి మాత్రం. ఎర్రకారానికి ఏమాత్రం తీసిపోదు. ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంట్లో రెగ్యులర్గా అవిసె గింజల పొడైతే నేను కంపల్సరీగా పెట్టుకుంటాను. అవిసె గింజల్ని వెజిటేరియన్స్ తీసుకోవడం వల్ల ఇందులోని ఒమేగా-3 యాసిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా మంచిది హెల్త్కు. బీపీ కంట్రోల్లో ఉంటుంది. షుగర్కి కానీ, డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, గుండె జబ్బులకు కానీ, ఇలాగా ఒక జబ్బుకనేంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకనే వీటిని నేను రకరకాలుగా వాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక రకాన్ని అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను చూడండి. ముందైతే అవిసె గింజల్ని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. రుచికి కొంచెంగా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ అయితే పడుతూ ఉన్నాను. మనకు అవిసె గింజల్లో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మిక్సీ తిరగడానికి మనం నువ్వులు ఏ విధంగా అయితే తిప్పేటప్పుడు కాస్త నూనెగా ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయన్నమాట ఈ అవిసె గింజలు కూడా. సరే, ఇక మిక్సీలో అయితే మనం తిప్పేసుకొని ఇలాగ పొడి చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇక దీన్ని నేను ఈజీగా ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందైతే పెరుగును బాగా చిలికేసి నీళ్లు కొంచెం ఎక్కువగా వేసి ఇలాగ చిలికి పెట్టేసుకోండి. ఒక గ్లాస్లోకి 1 టేబుల్ స్పూన్ ఈ అవిసె గింజల పొడి ఉంటుంది కదా, అది వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం చిలికి పెట్టుకున్న మజ్జిగను వేసుకొని బాగా కలిపేసి ఇక అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం కానీ లేదా పడుకునేటప్పుడు నైట్ కానీ ఒక గ్లాస్ తీసుకున్నామంటే చాలా ఈజీగా, అంటే ఎలాంటి రెసిపీస్ చేసుకోకుండానే ఇలాగా అవిసె గింజలను అయితే మనము రోజు కూడా మన వాడకంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఇలాగ మనం అవిసె గింజల్ని రోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా అయితే మా ఇంట్లో వాడుతూ ఉంటాము. సరే, మీతో కూడా ఒకసారి షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని ఈరోజైతే చూపిస్తూ ఉన్నాను. ఇవేమి రుచి డిఫరెంట్గా ఏమి ఉండదు మనకు, అసలు టేస్ట్లెస్ అన్నమాట. ఏం రుచి అనేది వేరేగా ఏమి ఉండదు. ఇదైతే ఇలా తాగేస్తూ ఉన్నాను. తర్వాత వీటితో నేను ఇంకా 2-3 రకాలుగా వాడతాను. అది ఎలాగనేది తర్వాత చూపిస్తాను. మధ్యాహ్నం అయితే భోంచేసిన తర్వాత పిల్లల కోసం అని చెప్పి ఇవాళ అయితే బియ్యం పిండితో తపిలెంటు చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది నేను కూడా తపిలెంటు చేయలేదు. తపిలెంటు అంటేనే టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది కదా, అందుకనే ఇడ్లీ, దోశ వీటంత ఫాస్ట్గా అవదన్నమాట. కాలడానికి కానీ మనము ఇవి ఒత్తడానికి కొంచెం టైం పడుతుందని ఈ మధ్య అయితే చేయలేదు. చాలా రోజులు అయిపోయింది కదా, ఈరోజు చేద్దామని చెప్పి ముందైతే 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకున్నాను. రుచికి సరిపోయినంత ఉప్పును కూడా వేసుకున్నాను. తర్వాత మిక్సీలో పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను ఇలాగ కచ్చా పచ్చాగా మిక్సీకి వేసేసుకొని పిండిలోకి వేసుకున్నాను. వేసుకొని ముందు నీళ్ళు వేయకుండా ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఉన్నాను. తర్వాత కొంచెంగా నీళ్లను యాడ్ చేసుకొని మామూలుగా చపాతీ పిండి ఏ విధంగా అయితే తడిపి పెట్టుకుంటామో అలాగా కొంచెంగా నీళ్లను వేసి పిండిని అనేది బాగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఇలాగా తడిపి పెట్టుకున్న తర్వాత కొంచెం మందంగా ఉండే బాణలను అయితే దీనికి తీసుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాస్త పల్చగా ఉంటే బాణలి. ఇంకా ఇంట్లో ఎలాగో ఈ బాణలు అనేవి ఉన్నాయి. వీటిల్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసి ఒకసారి అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని దీంట్లోకి మనం తట్టుకోవడమే. ఇక ఇలాగా బాణల నిండా తట్టుకున్న తర్వాత చిన్న హోల్స్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకున్నామంటే మనకు తపిలెంట్ అనేది కొంచెంగా క్రిస్పీగా వస్తుందన్నమాట.
ఈ తప్పిలెంటుని కూడా మనము రకరకాల పిండ్లను వాడి చేసుకోవచ్చు. అంటే జొన్న పిండితో, సజ్జ పిండితో, రాగి పిండితో ఇలాగ రకరకాలైతే మనం చేసుకోవచ్చు. ఇందులోకి ఆకుకూరను వేసి కూడా చేసుకోవచ్చు అండి. ఈరోజైతే పిల్లల కోసము ఇలాగ బియ్యం పిండితో చేశాను. మా వారి కోసం అని చెప్పి కాస్త జొన్న పిండిలో తోటకూర వేసి కూడా తప్పిలెంట్ అనేది చేశాను. దీని తర్వాత అవి కూడా చేస్తాను. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో తప్పిలెంట్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. 1 by 1 చూసేయండి మీకు టైం ఉన్నప్పుడు. అన్నీ కూడా 1 by 1 ఇలాగా స్టవ్ పైన పెట్టి చుట్టూ ఒకసారి మనం పటకారతో తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే అన్ని వైపులా బాగా కాలుతాయి. మూత ఉంచుకున్నామంటే మనకు లోపల పిండి అంతా కూడా బాగా కుక్ అవుతుందన్నమాట. చూస్తారా ఇంత బాగా కాలిందో. దీన్నంతా కూడా ఒకసారి అంతా సలాక్ తీసుకొని ఇలాగా తిప్పేసుకొని కూడా రెండు వైపులా కాల్చుకుంటే తప్పిలెంట్ అనేది మనకు రుచి రుచిగా చాలా బాగుంటుందండి. ఇలాగ బియ్యం పిండితో చేసినప్పుడు కొంచెం వేడి మీద తింటేనే బాగుంటాయండి ఇవి, లేదంటే కాస్త గట్టి పడిపోతాయి. అందుకనే పిల్లలకైతే ఇక వేడివేడిగానే ఇచ్చేస్తూ ఉన్నాను. మార్నింగ్ పప్పు చేశాను కదా, ఇక ఆ పప్పు అయితే వేసుకొని పిల్లలిద్దరు కూడా తినేశారు. చాలా బాగున్నాయమ్మా అని చెప్పారు. ఇక 1 by 1 ఇలా చేసేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరూ కూడా వేడివేడిగా తినేస్తూ ఉన్నారు తప్పిలెంట్ అనేది. మీ ఇంట్లో రెగ్యులర్గా ఇలాగా తప్పిలెంట్లు చేస్తారా అనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. చేస్తే ఏ పిండితో ట్రై చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకైతే కమెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఇక పిల్లలు తినడం అయిపోయిన తర్వాత జొన్న పిండిని జల్లించుకొని దాంట్లో కూడా కొంచెంగా జీలకర్ర, కొంచెంగా రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకున్నాను. ముందే మన తోటలోకి వెళ్ళి తోటకూరను అయితే కట్ చేసుకొని వచ్చుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇక తోటకూరను ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని పిండిలోకి వేసేసుకున్నాను. ఇక పిల్లలకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశాను కదా, అదే కొంచెంగా మిగిలిచ్చి ఇందులోకి కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి దీన్నంతటినీ కూడా బాగా కలుపుకున్నాను. తర్వాత కొంచెంగా నీళ్ళను వేసి సేమ్ చపాతీ పిండి ఏ విధంగా అయితే వస్తుందో ఇక అలానే బాగా ఒకసారి కలిపేసుకుంటూ ఉన్నాను అన్నమాట. కలుపుకొని చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకొని మనకు సేమ్ ఇంతకుముందు మనం తప్పిలెంట్ చేసుకున్నాం కదా, బాణల్లో కొంచెంగా నూనెను వేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇంకా తప్పిలెంట్ ఏ విధంగా చేస్తామో అలానే చేసేసాను. ఇక అదంతా కూడా ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. చూడండి, ఈ జొన్న పిండి తప్పిలెంట్ కూడా మనకు చాలా రుచిగా ఉంటుంది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత కూడా మనకు గట్టి పడదు బియ్యం పిండి తప్పిలెంట్ లాగా. దీంట్లోకి మనం కాంబినేషన్గా పెరుగు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మన ఇంట్లో చేసుకున్నట్టుగా మీరు కూడా ఇలాగా తోటకూర వేసి చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇదే విధంగానే మనం సజ్జపిండిలో కూడా వేసుకోవచ్చు. సజ్జపిండిలో అయితే కొంచెం నువ్వులను వేసుకుంటే అది ఇంకోలాగా ఉంటుంది. అది ఇంకోసారి అయితే మీకు డెఫినెట్గా చేసి చూపిస్తాను. సజ్జ తేప్లా అని చెప్పి చాలా బాగా ఉంటుంది అది. ఇదిగోండి ఇలాగా 2 బాణళ్ళకి బాగా తట్టుకున్నాను. మరి అదండి ఇవాల్టి చిన్ని వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మార్నింగ్ గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, చూస్తూ ఉండండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. రోజెస్ అయితే పింక్ కలర్లోది ఎంత బాగుందో అసలు, చూస్తూ ఉంటే చాలా అందంగా అనిపించింది. అలా అని చెప్పి కొయ్యాలని చేతులు రాలేదు వీటిని. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, రెడ్ కలర్లో చాలా బాగుందండి. చిన్న చిన్న మార్పులు అయితే చేశాను, గార్డెన్లో కుండీలు మార్చాను. ఇక గుమ్మడికాయలు చూయించాను కదా, మిద్దె పైన అయితే 2, కింద 2, 4 అయితే హార్వెస్ట్ చేసి 2 అయితే ఇక్కడ రోజు కూడా అన్నదానం చేస్తారటండి ఒక చోట, అక్కడికైతే పంపించేశాను. లాస్ట్ టైం బుడంకాయల్ని కూడా అక్కడికే పంపించేశాను, చాలా వచ్చాయి కదా. ఇంకా ఎన్నున్నాయా అని ఇలాగా లెక్క పెడుతూ ఉన్నాను. ఇంటి ముందైతే ఇలాగా మొత్తం పాకేసింది కదా, కిందనే మనకు 4-5 ఉన్నాయండి. చిన్న చిన్న పిందెలు అయితే ఇంకా అవి ఒక 3 ఉన్నాయి. ఇంటి ముందర పెట్టుకున్న కుంపట్లలో అయితే ఈ బటన్ రోజెస్ చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా వచ్చాయండి. ఇవన్నీ కూడా చూస్తూ మార్నింగ్ అయితే ఒక 10 minutes డెఫినెట్గా మన గార్డెన్లోనే టైం స్పెండ్ చేస్తాను. పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత
ఒకసారి అన్ని చెట్లను చూసుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరదండి ఇవాల్టి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.